కానీ 'ఆర్ఎక్స్ హండ్రెడ్' తర్వాత మీకు అప్స్ కంటే డౌన్సే ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలక్షన్‌లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాని ఏ బిహైండ్ 4 డౌన్‌లొస్తే ఆటోమేటిక్‌గా రియలైజ్ అవుతాం గదా! నేర్చుకున్నాం అంతే. ఓకే. అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకొచ్చిన ఇప్పటి వరకు వచ్చిన చిరంజీవి గారికి. ఆ! అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపియడం అంటే సరే ఫస్ట్ ఆయన గూడా ఫ్రీ ఉండాలి గదండీ! డెఫినెట్‌లీ నేను మెసేజ్ అయితే పెట్టాను. ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు. చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్‌లీ బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యాహ్! బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకైతే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యాహ్! అదొక కామెంట్ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు. బట్ ఒకటి ఫేస్‌బుక్‌లో చూసా. యూనో 80స్‌లో చిరంజీవి గారిని చూసినట్టు అనిపించిందని అన్నారు. అది చాలా బా అనిపించింది. రాహుల్. యాహ్! సో, మీకు హీరోగా చేశారు ఇంతకుముందుకు. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఏం జరిగింది? మీరు చేయలేదా? లేదా రావట్లేదా మీకు ఆఫర్స్? ఏం జరిగింది గ్యాప్‌కి? Sir, I was looking for a good opportunity, and 4 years back I came into UV. I was doing another film. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది సార్. సో హోప్‌ఫుల్లీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ మంచి స్క్రిప్ట్స్ రావాలా అదే. ద స్ట్రగల్ ఇస్ దేర్. ఓకే. ఆల్ ది బెస్ట్. ఐశ్వర్య హాయ్ హాయ్ Hi. ఫైనల్గా యూ గాట్ ఎ సక్సెస్. Yes, సో thank you. ప్రమోషనల్ మెటీరియల్లో లేకపోయినా మీరు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్ దట్? I'm sorry. ప్రమోషనల్స్లో యు ఆర్ నాట్ ఇన్ దట్. You are not there In the trailer trailer. much, but in the movie you got a good role. Like how ఈ రోల్ I feel really grateful, Andy. I know like what Prashant had for me and for the entire film. So only gratitude. And Prashant had the clarity from day one, Andy. So I just believed in Prashant. That's it. కార్తికేయ హాయ్ సార్. హలో అండి. సో ఫుల్ సక్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్లతోటే కంటిన్యూ చేస్తారా, లేదంటే రిపీట్ చేస్తారా? ఆ భూపతి ప్రశాంత్ అజయ్ ఇంకా భూపతి కొత్త కాదు కదా! ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు శశాంక్‌తో రిపీట్ చేస్తారా? చేస్తారు. ఆర్ఎక్స్ 100 యాహ్! అజయ్ ఇప్పుడు అజయ్ కొత్త తోటి వెయిట్ కాదు. చేస్తున్నాం. యాహ్! టాక్స్‌లో ఉన్నాము. చెప్తాను ఒకవేళ అజయ్‌తోని ఎప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదండీ! ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్‌లీ అంతకంటేనా మళ్ళీ మా కాంబినేషన్ రావడం. సో ఇంకొకటి, మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంత ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు. అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి. ఎక్కడ రివోల్ట్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది. ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? లేదండి. టోటల్‌గా ప్రశాంత్ మీదే డిపెండ్ అయ్యాను. అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు. ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను. బికాజ్ ఇది ఇక్కడ అంటే ఒక ఫస్ట్ డే 1, 2 డేస్ షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి? అది వాడు అంటే ఏడ్చినా ఎంత లెవెల్‌లో ఏడుస్తాడు? కోప్పడినా ఏ లెవెల్‌లో కోప్పడతాడని. ఈ సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు మెయిన్ రీజన్ అంటే ఓవర్‌గా ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి. తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో. ఫాదర్‌ది తనకు ముందు నుంచే తెలుసు. సిట్యుయేషన్ ఏంటని. సో, అది మోస్తుంటాడు. తన కెరియర్‌ది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్‌తో ఉన్న క్యారెక్టర్. యూనో ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు. ఎందుకంటే తనకి సినిమాలో మీరు చూసారు కదా! అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హి కాంట్ టేక్ ఎ రిస్క్ టు గట్టిగా అరిచేయడానికి, చేయడానికి కాదు. సో, ఆ క్యారెక్టర్ ప్రకారం ఇలా చేయడమే 100% కరెక్ట్ కాబట్టి అదే మీటర్‌లో చేశాం. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ప్రశాంత్, ఆల్ ది బెస్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్. Aishwarya Menon gar, hi. Hi. So this is second movie for you. So Mhm. how you enjoying the success actually? I'm so happy. The success is like a beautiful feeling, and I'm so grateful that all of you liked our film and gave great reviews for our film. Unanimously, everyone liked the film. I think pure gratitude. Yeah, all the best. Thank you So, so much. కార్తికేయ గారు, సో ఆర్ఎక్స్ 100 నుంచి చూస్తుంటే మీ సినిమాలన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్ చేస్తుంటారు. సో ఇందులో అయితే చాలా బాగా నచ్చింది. అంటే స్పోర్ట్స్ వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు, అందరి ఓరియంటెడ్గా తీసిన సినిమా. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? అంటే రవిశంకర్ గారితో కాంబినేషన్స్ మాకు ఆల్రెడీ తెలిసిన కాంబినేషన్సే. ఇంకా బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ అంటే షూట్‌లో షూట్లో షూట్‌లో
షూట్‌లో అంటే మేము మోస్ట్‌లీ ఎంజాయే చేసేటోళ్ళం. ఎందుకంటే డౌన్ ది లైన్ మేము మాకైన ఫ్రెండ్‌షిప్‌కి దానికి. ఇక లాస్ట్ మేము క్లైమాక్స్ ఎప్పుడు షూట్ చేసాడంటే 30 అవర్స్ కంటిన్యూయస్‌గా షూట్ చేసి ముందు రోజు పొద్దున ఎప్పుడో పిలిచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెట్టాడు ఆ షాట్. ఎందుకని అడిగితే మళ్ళీ దానికి కవరింగ్ ఏమి అంటే అంత కష్టపెడుతున్నావు ఆర్టిస్ట్‌లని ఏంది అంటే, సినిమాలో గూడా నువ్వు 2 రోజులు పడుకోలేదు క్లైమాక్స్ ముందు. నువ్వు డబ్బుల కోసం అంతా తిరుగుతూ ఉన్నావు. కాబట్టి నేను 2 రోజులు పడుకోనియకుండా షూటింగ్ చేస్తే నీ ఎక్స్‌ప్రెషన్స్ బాగొస్తాయని అన్నాడు. అంటే అప్పుడు ఏమనాలి చెప్పండి? ఇంక అట్లా అంటే సో యాహ్! అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు క్రికెట్‌లో? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే యువరాజ్ సింగ్ అండి. బట్ యాహ్! ఇప్పుడైతే విరాట్ కోహ్లీ.